శ్రీకృష్ణ చరితము 2వ అధ్యాయం ప్రారంభం. కంస పన్నాగము. శ్రీ పరాశర మునీంద్రుడు ఇంకనూ ఇట్లు చెప్పసాగిరి. శిశువు పలికిన మాటలకు కంసుని మనస్సు అల్లకల్లోలమయ్యెను. ఆ ఉద్వేగముచో దుష్టులు మహాభయంకరులైన రాక్షస నాయకులందరినీ పిలిచి సమావేశం చేసి ఇట్లనని: ఓ ప్రళంబ, అసురాగ్రేసర, ఓ కేసి, ధేనుక, మాయాపుతన, అరిష్టాది అసురులారా, నా యందు భక్తి కలిగిన అసురులారా, నా మాటను శ్రద్ధగా వినండి. అసురులను ఎన్నడూ మట్టుపెట్టుటకే ప్రయత్నించడి దేవతలు కుతంత్రముతో నన్ను చంపుటకు నిశ్చయించారు. అయినను నా వీరత్వము ముందు వారు అట్టుడికినట్టు ఉడికిన ఘటనలు మీకు ఎన్నియో తెలియను. ఆ ఇంద్రుడు అల్పబలుడు, ఆ హరుడేమో ఒంటరిగా తిరుగువాడు. ఇక ఆ శ్రీహరి గూర్చి చెప్పునది ఏమున్నది? దొంగదారుల చేతనో మాయాపాయముల చేతనో ఎప్పుడూ అసురులకే తుదముట్టించును. వీరందరూ నా యొక్క బలపరాక్రములు. ముందు నిలువలేకనే ఆ కుతంత్రములు